అనకాపల్లి జిల్లా ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులు చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టిందని జనసేన నాయకుడు నాగేంద్రబాబు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని అన్నారు. ఇక వైసీపీ ఒక బఫూన్ ప్రభుత్వం అని వీరిపై వచ్చినటువంటి ట్రోల్స్ ఎవరికైనా రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేసిందని నాగబాబు విమర్శించారు. ఇక గంజాయిలో స్థానిక మంత్రికి వాటాలు ఉన్నాయని విమర్శించారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గెలిపిస్తారు. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో కూనీ చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకి ఆంధ్రప్రదేశ్లో. అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం రాయబట్టి సెంట్రల్లో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఈ మాత్రం అన్నా జరుగుతుంది. కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు చేస్తాం. కాకపోతే పేర్లు మారచ్చు, కొంత అమౌంట్ పెరగచ్చు, 1% అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తాం. దానికంటే మించి మన ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం. ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే ఇక్కడ మనకు తెలుసు కదా గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందరూ అరకు వైపు చూపిస్తారు. అంటే వైజాగ్ ఇటువైపు మీకు వస్తుంది. ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బాబు వీళ్ళు చేసే పనికి, వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం, వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నాం ఏంటి? నిజంగా మన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం విషయంలో అది మన దీంట్లో లేదు. అది కనుకుంటుంటే ఎలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక్కి పంపించగలం, అది లేదు మనకి. అది మన దురదృష్టం. సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెంపలు పగలగొట్టండి. ఎందుకురా మాకు ఇలా చేశారు, మీరు దాంట్లో ఏం ఆలోచించగలరు, తప్పేం కాదు. అది గట్టిగా కాలర్ పట్టుకుని అడగండి. అడుగుతారు కదా, ప్లీజ్ అడగండి.